ప్రతిక్షణం ప్రజల కోసం VBS టీవీ. నల్గొండ జిల్లా దామర్చర్ల మండలం జానపాడు రోడ్డులో వాడపల్లి పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా ఇదే రోడ్డులో భారీ లోడుతో అనుమానాస్పదంగా వాహనం వెళ్తుండగా లారీని ఆపడానికి పోలీసులు ప్రయత్నించారు. చెక్ పోస్ట్ వద్ద వాహనాన్ని అదుపులోకి తీసుకొని లారీని తనిఖీ చేయగా దానిలో 22 క్వింటాల PDS బియ్యం అక్రమంగా రవాణా చేస్తున్నట్టుగా గుర్తించి వారిపై కేసు నమోదు చేసినట్లు వాడపల్లి SI రవికుమార్ తెలిపారు. మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో అక్రమ PDS బియ్యం దందా చేపడితే ఎవరినైనా ఉపేక్షించేది లేదంటూ సబ్ డివిజన్ పరిధిలో DSP రాజశేఖర్ రాజు కేసు నమోదు చేస్తున్నట్లుగా మీడియా సమావేశంలో తెలియజేశారు. నిన్న మధ్యాహ్నం అందాజా 11 గంటల టైంలో వాడపల్లి SI రవికుమార్కి ఈ హుజూర్ నగర్ వైపు నుంచి ఆంధ్ర వైపు అంటే ఈ అద్దంకి వైపు ఒక PDS రైస్ లోడ్ తోటి లారీ వెళ్తుందనే ఇన్ఫర్మేషన్ మీద జాన్పాడు క్రాస్ రోడ్ వద్ద మా వాళ్ళు వెహికల్స్ చెక్ చేసినారు. దాంట్లో ఒక లారీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందికి దొరకకుండా బ్యారికేడ్లను గుద్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ లారీని వాడపల్లి SI అండ్ టీము కృష్ణా రివర్ బ్రిడ్జ్ మీద ఒక కంటైనర్ సహాయంతో దాన్ని ఆపి పట్టుకోవడం జరిగింది. దాంట్లో ఒక 22 టన్నులు PDS రైస్ దొరికింది. ఆ డ్రైవర్ ఇచ్చినటువంటి సమాచారంతో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇదంతా కూడా హుజూర్ నగర్లో MLS పాయింట్ మండల్ లెవెల్ స్టాక్ పాయింట్ నుంచి వచ్చినట్టు తెలిసింది. దీంట్లో ఒక 3 డీలర్లు హుజూర్ నగర్ ఏరియాకి చెందినటువంటి నేరేడుచెల్ల, మేడారం ఆ ఏరియాకి చెందినటువంటి ఒక 3 డీలర్లు వాళ్ళ పేరు మీద అక్కడ గోడౌన్లో ఈ సివిల్ సప్లైస్ గోడౌన్లో రైస్ ఎత్తుకున్నట్టు దాన్ని ఒక కాంట్రాక్టరు మరియు ఆ యొక్క గోడౌన్ ఇన్ఛార్జ్ అయినటువంటి RI రెవెన్యూ ఇన్స్పెక్టరు వీళ్ళ సహాయంతో ఆ స్టాక్ అక్కడి నుంచి తీసుకొని డైరెక్ట్గా పిడుగురాళ్లలో ఉన్నటువంటి ఈ ముక్కంటి అతని పేరు వెంకటేశ్వరరావు, అతను టోటల్గా దీని వెనక ఈ PDS రైస్ దందా అయిన వెనక కూడా అతను జరుపుతున్నట్టుగా తెలిసింది. అతను లారీకి ఎస్కాట్గా ఒక లింగయ్య అనే మనిషిని పంపడం జరిగింది. సో వీళ్ళందరి మీద కేసు నమోదు చేసినాం. దీంట్లో ఈరోజు ఒక డ్రైవర్ని, 3 డీలర్లని, RIని ముగ్గురిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని కోర్టుకు పంపుతున్నాం. తర్వాత వీళ్ళని పోలీస్ కస్టడీలోకి తీసుకొని ఇంకా దీంట్లో ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉందనే దాని మీద చేస్తాం. దీంట్లో ఈ పిడుగురాళ్ళకు చెందినటువంటి ముక్కంటి, తర్వాత అతనికి అసిస్టెంట్గా ఉండి ఇక్కడి నుంచి లారీలు పంపడానికి హెల్ప్ చేసేటటువంటి లింగయ్య అనే వీళ్ళిద్దరు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పేర్లు ఒకటి పాండయ్య, సత్యనారాయణ, చంద్రశేఖర్.